ఆశించెను దానియందు మనమే ప్రభుని పరలోక గృహము నివసించెను దానియందు ఎంత సుందరమో ప్రభుని గృహము ఎంత సుందరమో ప్రభుని గృహము నలుదిక్కుల నుండి కూర్చెనుగా నలుదిక్కుల నుండి కూర్చెనుగా ఏక శరీరము రత్న బంధముచే ఏక శరీరము రత్న బంధముచే వేలాది భాషల నుండి నను వేలాది భాషల నుండి నను మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు ప్రియుని దినము సమీపించుచున్నది ప్రియుని దినము సమీపించుచున్నది చెప్పుని మేల్కొని యుండుమని చెప్పెను మేల్కొని యుండుమని విశ్వాసయోగులముగా జీవించి విశ్వాసయోగ్యులముగా జీవించి ఓరిమితో వేచియుండెదము ఓరిమితో వేచియుండెదము మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. ఎంత తీసా లొకేషన్ అంతా పాట మాట్లాడారు అవన్నీ పడతాయి. ఇంకెవరు నాకు సక్కలేదు. రైతు మౌనంగా వినండి మాటలు. మా తాతగారు స్వర్గీయ అంశ చిన్నప్పల స్వామి గారి 31వ వర్ధంతి సందర్భంగా వారికి మా అందరి నివాళులు. 31 సంవత్సరాలు గడిచిన వారి మంచితనాన్ని భక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారి అంతటి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు అర్థమవుతుంది. వారి స్మరణార్థం వారి గొప్పతనాన్ని మరియు దైవభక్తిని ప్రతిబింబించే ఒక సందేశం ఇక్కడ ఉంది. స్మరణాంజలి. అంశ చిన్నప్పల స్వామి గారి జ్ఞాపకార్థం 1వదిగా చెరగని ముద్ర. నీతిమంతుని వారసత్వం బైబిల్ చెబుతుంది. నీతిమంతుడి నిత్యము జ్ఞాపకములో ఉండును. కీర్తనలో 112:6. మన తాతగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు చూసిన మంచితనం అనే వెలుగు మన కుటుంబంలో ఇంకా ప్రకాశిస్తూనే ఉంటుంది. 30 ఏళ్ల క్రితం వారు నాటిన భక్తి అనే విత్తనాలే నేడు కుటుంబానికి ఆశీర్వాదాలుగా మారాయి. భక్తి కలిగిన జీవనశైలి వంశం పేరు అంశ అన్నట్లుగానే వారు లోకంలో ఉంటూనే పాలకు నీళ్లకు తేడా తెలిసిన అంశల చెడును విడిచి మంచిని దైవచింతనను స్వీకరించారు. వారి భక్తి కేవలం ప్రార్థనలకే పరిమితం కాలేదు. అది వారి యొక్క ప్రవర్తనలోనూ ఇతరులకు వారు చేసిన సహాయంలోనూ కనిపించింది. తరం నుండి తరానికి ఆశీర్వాదం. ఒక మనిషి సంపాదించిన ఆస్తి కరిగిపోవచ్చు, కానీ సంపాదించిన మంచి పేరు తరతరాలకు నిలిచిపోతుంది. శ్రీ అంశ చిన్నప్పల స్వామి గారు మనకి ఇచ్చిన అతిపెద్ద ఆస్తి దేవుని పట్ల భయం మరియు మనుషుల పట్ల ప్రేమ. తన యథార్థతలో నడుచుకుని నీతిమంతుడు ధన్యుడు. వాని తరువాత వాని పిల్లలు ధన్యులగుదురు అని సామెతలు 27:27లో చెప్పినట్లు తాతగారు జీవించారు. నేటి సందేశం. ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే కేవలం గతంలోకి వెళ్ళడం కాదు, వారు వదిలి వెళ్ళిన ఆత్మీయ బాధ్యతను మనం అందుకోవడం. వారు ఎవరినైనా క్షమించి ఉంటే ఆ గుణాన్ని మనం అలవర్చుకోవాలి. వారు చూపిన మంచితనాన్ని 10 మందికి పంచాలి. కష్టకాలంలో కూడా వారు దేవునిపై ఉంచిన నమ్మకాన్ని మనం కొనసాగించాలి. ముగింపు. ప్రార్థనాపూర్వక ఆకాంక్ష. దేవుడు
హంస చిన్నప్పల స్వామి గారి సంతానాన్ని, వారి వంశాన్ని మరింతగా ఆశీర్వదించి ఆయన చూపిన భక్తి మార్గంలో అందరూ నడిచేలా కృప అనుగ్రహించును గాక. ప్రార్థన చెప్పు నువ్వు. ప్రార్థన చేయి. జీవముగల తండ్రి, ప్రేమగలైన కృప కనికరముగల మా దేవ, నీకు వందనములైన చేస్తున్నాం చెల్లించడం. మా తండ్రి గారి సమాధి దగ్గర అందరూ కూడుకుని ప్రార్థన చేయడానికి ప్రతి అవకాశం ఉన్నట్టు ధన్యతలు మాకు దయచేసిన తండ్రి. మా తండ్రి గౌరవాన్ని మేము కాపాడుకుంటూ ముందుకు సాగుతూ మీ కృపలో మమ్మల్ని అందరినీ మధ్యలించి చేసి మీ కృపలో మమ్మల్ని అందరినీ విజయించి ఆశీర్వదించి బిడ్డలు మా 2-3 తరాల వరకు మీరు తండ్రి మీరైనా స్పీడైనా వెంట వస్తుందని మేము చదివించే ప్రభా. ఆ మేలుని మేము పట్టుకోవడానికి అట్టి జ్ఞానం మాకు దయచే ప్రభా. నిన్ను గణపరిచిన వాడిని నువ్వు గణపరిచే దేవుడు అని నిన్ను సూచించడం, నిన్ను ఆరాధించడం, నన్ను తండ్రి నాకే కాదు బిడ్డలకి మనలకి అందరికీ అట్టి వారసత్వమాటి జ్ఞానమును నిన్ను గణపరచడం, నిన్ను ఆరాధించడం, నిన్ను ప్రార్థించడం మాకు నేర్పించి ఈ నెమ్మది సమాధానంతో మమ్మల్ని అందరినీ ఈ కృపలో మధ్యలింపు చేసినని అన్ని రకాలుగా నువ్వే మాకు తోడుగా ఉండి నడిపించమని నెమ్మది సమాధానంతో నింపమని గణపతి ప్రభావం మీకు ఆరోపిస్తుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని తున్నాం తండ్రి. అయిపోయింది. ఫోటో అయిపోయింది. అరే ఒక వీడియో ఏం లేదు, అలా వేడి చేసి అందరికి కలిపిగా సమాధి దగ్గర ఈ తోట కనబడాలా, అలాగే అంత ఒక 2 నిమిషాలు ఇది ఆపేలా కంటిన్యూ అవుతుందా?